అయినా నాకేంటి పిచ్చి తప్పిందా? బిత్తిరి సతితో ఇంటర్వ్యూ అంటే మంచి పద్ధతిగా చీర కట్టుకొని వచ్చుంటే ఫ్లాట్ అయిపోయేటోడు కదా. నేను ఎందుకు ఈ ఫ్రాక్ వేసుకొచ్చినా? అది లోఫట మాట్లాడుకోవాలిగా, బయటకి ఎందుకు చెప్తున్నావు? అంటే నా మనసులోని ఫీలింగ్స్ నీకు వినిపిస్తే బాగుంటుందేమో అని. అలాగే అమెరికాలో కూడా నిజం మిషన్ పెట్టిరంట, అందుకే చెప్తున్నావా? వచ్చిందంట. ఏంటది? నిజం మిషన్. అవునా? ఇట్లా పెడితే ఓయిలరు పెడితే నువ్వు ఎందుకోసం వచ్చినావు, ఎన్ని దినాలు ఉంటావు అంటే తప్పు చెప్పిన అనుకో. ఇది సూపర్ సినిమాలో ఎప్పుడో వచ్చింది, నువ్వే అప్డేట్ కాలే. అది సినిమా, ఇది నిజంగా మిషన్ వచ్చింది. అవునా? ఆ మిషన్ నువ్వు తీసుకురా, నిజంగానే నా మనసు అంతా సత్తి 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 అని అంటుంటది. అవునా? అయితే ఇప్పుడు పాట వాడి ఒఫీ నన్ను, నా మీద ఒక పాట రాయి. ఇంతందంగా ఉన్నావే ఎవరి నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. అబద్ధాలు ఆడకు. రవితో మాట్లాడేటప్పుడు కూడా ఇట్లనే వాడినావు. ఆడి ముఖం చూసి ఎప్పుడు ఇంత రొమాంటిక్ పాట వాడలేను నేను. పాడలేవా? ఆడిని చూడంగానే సచ్చినోడా నీ అమ్మ గడుపు మాడా, నువ్వు పక్కనుంటే ఊర కుక్క. ప్రేమించేటోళ్ళు ఫస్ట్ ఇట్లనే కొట్లాడుకుంటారు, తర్వాత ప్రేమించుకుంటారు అంట. సరే నీతో కొట్లాడతాను, నాకు నచ్చట్లేదు సత్తి. నచ్చట్లేదు. ఎందుకు? ఎంతసేపు నుంచి ప్రయత్నిస్తున్నాను, నాకు అసలు భావిస్తలే, నా ఇజ్జత్ తీస్తున్నావు. నేను ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూకి ఒక సెలబ్రిటీ లెక్క వచ్చిన, మొత్తం పరువు మొత్తం కచ్చరాలు నాకు ఉత్తరం రాయి, నేను పండుకునేటప్పుడు చూసి ఆలోచన చేసి చేస్తా గానీ అబ్బా నీకు పంపిస్తా. నేను సీన్ చేసిన, ఆడిషన్, పాట వాడిన, అన్ని చేసిన, ఇప్పుడు ఉత్తరం రాయి. దాని తర్వాత ఇంకేం చేయమంటావు? ఉత్తరాలు రాయి, అవే నిజం. ఎందుకంటే నమ్మనిక నేను చెప్పలేరు అంటే నేనేం చేయలేను. వాట్సాప్ మెసేజ్ చేస్తాను చూసుకో. వాట్సాప్ ఫేస్బుక్ లో మీద నమ్మకాలు లేవు, ఇంటర్నెట్ లో అసలే వద్దు మనకు. ఇంటికి ఉత్తరం వచ్చేటట్టు. నాకు తెలుగు రాసుడు రాదు, ఇంగ్లీష్. నాది ఒకటే 501 503 పిన్ కోడ్, ఇదే పంపిను. మీ అక్క చదివితే ఏం ప్రాబ్లం లేదు. నేను పర్సనల్ విషయాలు రాస్తాను మళ్ళీ. రాసుకో, రక్తంతో రాస్తావా? రక్తంతోనే రాస్తా. ఏం కాదు. మంచిగా వచ్చిందా? ఏంటది? ప్రోగ్రామ్ మంచిగానే వచ్చింది. అయిపోయింది అనుకో, ఇంకొంచెం సేపు మాట్లాడదాం. మళ్ళా ఇంకా వార్తలు వస్తాయి ఇప్పుడు. ఎవరు చూస్తారు వార్తలు? మనం ఇద్దరం మాట్లాడుతుంటే ఎవరు చూస్తారు వార్తలు? ఊకో నీకేమన్నా ఇస్తా గానీ ఊకో. ఊకోకే పడిపోయినాను నేను, నీకు తెలియదు. చిపో. అమ్మో నాకు కూడా సిగ్గు అవుతుంది. సరే మనం బయట కాఫీ షాప్ లో నాలాగా పెట్టకు, నువ్వు ఇట్లా పెట్టు. మంచిగా మంచిగా వచ్చింది. ఏమన్నా ఇచ్చిపోరా? నా మనసు ఇచ్చేసాను, ఇంకేం కావాలి సత్తి? కాదు, తులం బంగారం. నువ్వు ఏమడుగుతావు? మో చూసేటోళ్ళు ఏమని అనుకుంటారు. మస్తు నాకు వచ్చిందా? మళ్ళొక ఫార్ అందరికి నూతన సంవత్సర శుభ కలెక్షన్లు. నువ్వు కూడా చెప్పు. మరొకసారి అందరికి నూతన సంవత్సర శుభ కలెక్షన్లు. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ శ్రీముఖి రామ్లమ్మ.